నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్. అపర చాణక్యుడు రాజకీయ వ్యూహకర్త అమిత్ షా రాజకీయంగా బలహీనపడుతున్నారా అన్న ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని నేతగా ఇమేజ్ తెచ్చుకున్న షా ఇప్పుడు పార్లమెంటుకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన యువత ఆందోళనలు ఢిల్లీ పోలీసులు హ్యాండిల్ చేసిన తీరుపై విమర్శలు రావడం, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు చేయడం, ఇదే సమయంలో ప్రతిపక్షాలు అమిత్ షా పార్లమెంట్ కు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం, ఈ పరిణామాలన్నీ ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే నాయకుడిగా పేరున్న అమిత్ షా పార్లమెంటుకు వచ్చి ఎందుకు సమాధానం చెప్పటం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక షా ఇప్పుడు పార్లమెంట్ కు ఎందుకు దూరంగా ఉన్నారు? అమిత్ షా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? అమిత్ షా పై ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉందా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. ఇదే విషయానికి సంబంధించి వారి ఒపీనియన్ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. నమస్కారం అండి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. నమస్కారం అండి. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుందంటే ఏంటి, అపర చాణక్యుడు రాజకీయ వ్యూహకర్తగా పేరున్నటువంటి అమిత్ షా రాజకీయంగా బలహీన పడిపోతున్నారా అనేదైతే ఒక వాదనగా వినిపిస్తోంది, ఏమంటారు? మేడం, మీకు ఐన్యూస్ వీక్షకులందరికీ నమస్తే అండి. ఇప్పుడు అమిత్ షా గారు అపర చాణక్యులు, అది మేమంటాం కాదు, ప్రత్యర్థులే అంటారు. ఆయన వ్యూహాలకి అలాగే ఆయన పార్లమెంట్ లో చేసే ప్రసంగాలకి సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రతిపక్షాలది. అయితే ఈ రోజు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అమిత్ షా ఎక్కడ ఉంటారంటే పార్లమెంట్ లోనే ఉన్నారు ఆయన. ఈ విషయాన్ని కిరణ్ రిజిజు గారు పార్లమెంట్ వ్యవహార శాఖ మంత్రి గారు అనేక మార్లు చెప్పారు. పొద్దున్నే అమిత్ షా గారు పార్లమెంట్ కు వస్తున్నారు, రాత్రి వెళ్తున్నారు, ఎక్కడ అడుగుతారు ఏంటి అడుగుతారు. అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రచారం ఏంటి, అమిత్ షా గారు రావాలి, సమాధానం చెప్పాలి అని. ఇప్పుడు ఎలా ఉందంటే అండి, రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఏదో రకంగా పార్లమెంట్ ని కొనసాగించనివ్వకూడదు, ఏదో రకంగా అడ్డుకోవాలి, పార్లమెంట్ లో వ్యవహారాలు సాగనివ్వకూడదు అని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం కనపడుతుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూడండి, పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తారు. పెగాసిస్ ఇష్యూ అనో, రాఫేల్ ఇష్యూ అనో, మణిపూర్ ఇష్యూ అనో, రకరకాల ఏదో ఒకటి తీసుకొచ్చి పార్లమెంట్ లో గోల చేయటం అలవాటు ప్రక్రియగా మారిపోయింది. చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఈ యొక్క వర్షాకాల సమావేశాల స్టార్టింగ్ లో కూడా చూడండి, రాహుల్ గాంధీ గారు మొదట ఏమన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, అప్పుడు కానీ పార్లమెంట్ సాగదు. ఆయన రాజీనామా అయింది కదా, సాగనివ్వాలి కదా, లేదు. ఆ తర్వాత మళ్ళీ నీట్ పరీక్షల మీద చర్చ చేయాలి అన్నారు, చర్చ చేశారు కదా, సవరణ చట్టం తీసుకొచ్చారు కదా, సాగనివ్వాలి కదా, లేదు. మళ్ళీ ప్రభుత్వం అమిత్ షా గారు అనేది కూడా అంటున్నారు విపక్షాలు. అదేనండి, ఇప్పుడు అమిత్ షా గారు రావాలి, సమాధానం చెప్పాలి. అమిత్ షా గారు రానంటే ఇప్పుడు పార్లమెంట్ వ్యవహార శాఖ మంత్రి గారు కానీ స్పీకర్ గారు కానీ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే లోక్సభలో ఇప్పుడు మీ డిబేట్ కి వచ్చినప్పుడు కూడా మీ కోఆర్డినేటర్ నన్ను పిలుస్తారు, టైం కేటాయిస్తారు, ఆ టైం కి ఈ టాపిక్ డిస్కస్ చేయాలని చెప్పి ఒక ఫార్మాట్ ఉంది మనకి. అలాగే పార్లమెంట్ లో కూడా ఫార్మాట్ ఉంటుందండి. ఆ ఫార్మాట్ ప్రకారం ఏంటి, నోటీస్ సర్వ్ చేయాలి, బిఎస్సీతో మాట్లాడాలి, అలాగే టైం ఫిక్స్ చేసుకుంటారు. ఈ ప్రక్రియ ఉంటది. ఈ ప్రక్రియ లేకుండా సభలోకి వచ్చి గొడవ చేయడం మొదలు పెడితే ఈ రోజు కూడా చూడండి, నిన్న 2 రోజులు చెప్తున్నారు కిరణ్ రిజిజు గారు, మీరు ఆర్డర్ లో ఉండండి, అమిత్ షా గారు వస్తారు, సమాధానం చెప్తారు అంటే ఈ రోజు కూడా సాగనివ్వలేదండి. ఇప్పుడు కూడా సాగలేదు, మళ్ళీ 2 గంటల వరకు వాయిదా పడిపోయింది. అంటే వాళ్ళకి కావాల్సిన సమాధానం కాదు, చర్చ కాదు, రచ్చ కావాలి వాళ్ళకి. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చారనుకోండి, అమిత్ షా గారు రిజైన్ చేయాలంటారు, అమిత్ షా గారు రిజైన్ చేశారనుకోండి, ప్రధానమంత్రి మోడీ గారు రిజైన్ చేయాలంటారు. ఇలాగా గోల్ పోస్ట్ చేంజ్ చేసుకుంటా పోయి వంకలేనమ్మ డొంకటి గాడలనుగా ఏదో కారణం చేత పార్లమెంట్ లో చర్చ జరగకూడదు, సభ సజావుగా జరగకూడదు అని కంకణం కట్టుకున్నట్టుగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ ఏదైతే విపక్షం ఉన్నారు, ఈ విపక్షం చేసే ప్రక్రియ అప్రజాస్వామికం అండి. ప్రజాస్వామ్యంలో అండి పార్లమెంట్ లో చర్చ చేయాలి, డిస్పోజ్ అని ప్రక్రియ. డిస్కస్ చేయాలి, డిస్పోజ్ చేయాలి, దాన్ని అనుకూలంగా ఓటేయచ్చు, వ్యతిరేకంగా ఓటేయచ్చు, వాకౌట్ ఆర్ టాకౌట్. అంతేగాని సభను సాగనివ్వకుండా అడ్డుకుంటాం ఏంటండి? ఇది అక్కడ ఒక వ్యక్తి రావాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. అది ఏదైనా సరే అండి, ఒక బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు అండి ఆ బిల్లు శాఖ మంత్రి వస్తారండి, ఆ బిల్లు శాఖ వచ్చి ఇప్పుడు అమిత్ షా గారి బిల్లు ఏది రాలేదు ఇప్పటి వరకు, పోనీ మీరు రమ్మంటున్నారు, వస్తారు,
దానికి ప్రొసీజర్ ఉంటుంది కదా. మీరు హౌస్ ఆర్డర్ లో ఉంటారు కదా, మీరు నోటీస్ ఇవ్వాలి కదా. హౌస్ ఆర్డర్ లో లేనకుండా మీరు ముందస్తూనే అడ్డం పడిపోతే మీ యొక్క ఉద్దేశం సమాధానం రాబట్టం కాదు. యాక్చువల్లీ ఈ రోజు సమాధానం చెప్పాల్సింది రాహుల్ గాంధీ గారు. ఈ రోజు దేశవ్యాప్తంగా జార్ఖండ్ రాష్ట్రంలో చూడండి, రాంచీలో నేను ఏ రకంగా విద్యార్థుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ జేఎంఎం ప్రభుత్వం ఏ రకమైన దమనకాండ చేశారండి. విద్యార్థుల్ని ఏ రకంగా లాఠీ చేస్తూ కొట్టారండి, అలాగే బాష్ప గోళాలు తెచ్చారండి, వాటర్ ట్యాంకులతో వాళ్ళు గాయపరిచారండి. ఏంటి అక్కడ విద్యార్థులు శాంతియుతంగా గత 15 రోజులు జూలై 25వ తారీఖు నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. అక్కడ విద్యార్థులే ఉన్నారు, బయట ఎవరు లేరు. దేశం మీద దూషించే వాళ్ళు లేరు, హైందవ ధర్మాన్ని దూషించే వాళ్ళు లేరు, నరేంద్ర మోదీ గారిని తిట్టేవాళ్ళు లేరు, ఆఖరికి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారిని తిట్టేవాళ్ళు కూడా లేరు, సైన్యాన్ని కూడా తిట్టేవాళ్ళు లేరు. వాళ్ళు అడుగుతుందల్లా ఏంటి, జార్ఖండ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, జేఎస్సీ పరీక్షలు వరుసగా లీక్ అవుతున్నాయి, ఆ పరీక్ష ఏదైతే క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టండి, అలాగే సిబిఐ విచారణ చేయండి అడుగుతున్నారండి. దీనికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు దీని మీద, అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళ ప్రభుత్వం మాట్లాడాలి కదా. ఏ రకంగా మీరు మరి ప్రధానమంత్రి కార్యాలయానికి జంతర్ మంత్రి అప్పుడు హడావుడి చేశారు, ఈ రోజు 3 వారాలుగా పార్లమెంట్ ని ఆఫ్ చేస్తున్నారు. మరి అటువంటి కార్యక్రమం మీ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు చేయరు? అక్కడ విద్యార్థులు బాసటగా ఎందుకు నిలబడరు? స్టాండర్డ్ ఇక్కడ వాస్తవంగా ఏం కనపడుతుంది అంటేనండి, విద్యార్థుల సమస్య కాదు. రాహుల్ గాంధీ గారికి నిజంగా విద్యార్థుల సమస్య అయితే రాంచీకి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి, అమృత్సర్ వెళ్ళాలి. ఎందుకంటే బెంగళూరులో కూడా ఇదే సమస్య, అక్కడ గొడవ జరుగుతుంది, అక్కడ లాఠీ చార్జ్ చేస్తారు. అలాగే అమృత్సర్ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో అక్కడ జరుగుతుంది, అక్కడ కూడా చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళట్లేదు. అంటే రాహుల్ గాంధీ గారు, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ వీళ్ళకి కావాల్సింది విద్యార్థుల భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్తు కాదు. అయితే విపక్షాలు కావాలని సభను జరగనివ్వకుండా ఇలా అడ్డుకుంటూ విమర్శిస్తున్నారు అంటారా? ఏమండి మళ్ళీ చెప్పండి. విపక్షాలు ఇలా కావాలని సభను జరగకుండా అడ్డుకుంటూ విమర్శిస్తున్నారు అంటారా? మేడం, ఇప్పుడు సభ సజావుగా సాగాలంటే ప్రతిపక్షం కూడా సహకరించాలి కదా. అధికార పక్షంకి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షం కూడా ఎంత బాధ్యత ఉంది కదా. సభ స్టార్ట్ కాగానే వెల్లోకి వచ్చేసి ప్లకార్డులు పట్టుకొని స్లోగన్ చేసి కేకలు పెట్టేవాళ్ళు సభ సజావుగా జరగాలని కోరుకున్న వ్యక్తులు అంటారా? సమాధానం కావాలని కోరుకుంటున్న వ్యక్తులు అంటారా? సమాధానం కావాలి అంటే ప్రభుత్వం చెప్తుంది మేము సమాధానం చెప్తాం ముర్రో అని. ప్రభుత్వం 1-10 సార్లు చెప్తారు. కిరణ్ రిజిజు గారు, అమిత్ షా గారు వస్తాక రెడీగా ఉన్నారు, మీరు కూర్చోండి, ఆయన వస్తారంటే కూర్చోటం లేదు, గొడవలు చేస్తున్నారు. ఈ రోజు కూడా వాయిదా చేశారు. మరి ఏమనుకోవాలి చెప్పండి? నిజంగా మీకు చర్చ కావాలా, రచ్చ కోరుకుంటున్నారా? సమస్య మీద చర్చించడాకండి ఒక ప్రొసీజర్ ప్రకారం చర్చ చేయాలి. అయిపోతుంది 13వ తారీఖు పార్లమెంట్, ఇవాళ 11వ తారీఖు, రేపు ఎల్లుండి అయిపోతుంది పార్లమెంట్. అంటే పార్లమెంట్ ఒక రోజు కంటే పార్లమెంట్ నడవడం ఒక రోజు 10 కోట్లు అవుతుంది, 10 కోట్లు అవుతుంది ఒక రోజుకి. అలాంటిది మీరు 4 వారాలంటే దగ్గరగా ఒక 200 కోట్లు ఎంత అవుతుంది, 200 కోట్లు అవుతుంది. మరి ఈ డబ్బులన్నీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నట్టే కదండి. ఏం చేస్తుంది విపక్షం? అక్కడ సభ సజావుగా జరగకపోతే బిల్లుల మీద చర్చ, అక్కడ సమస్యల మీద పరిష్కారం. అమిత్ షా పై ఆర్ఎస్ఎస్ చాలా గుర్రుగా ఉంది అనేది కూడా ఒక వాదనగా వినిపిస్తుంది సార్, ఏమంటారు? అంటే గురుగా ఉంటామంటే ఏంటి, ఏం జరిగిందండి? అంటే జంతర్ మంతర్ ఘటనపై కూడా స్పందించలేదు, అలాగే యువత తీరుపై, ఆందోళనపై, వారిపై హ్యాండిల్ చేసిన విధానం కూడా ప్రభుత్వానికి నచ్చలేదు అనేది కూడా ఒక వాదనగా వినిపిస్తోంది. ఈ రీసెంట్ మోహన్ భగవత్ గారు దానికి సంబంధించి ఇప్పుడు మోహన్ భగవత్ గారు చెప్పిన దాంట్లో ఎక్కడా తప్పు లేదు. భారతీయ జనతా పార్టీ కూడా అదే ఆలోచన విధానంతోనే ఉన్నాం. ఈ రోజు భారత రాజ్యం మోహన్ భగవత్ గారు ఏమంటున్నారు, ఎవరన్నా సరే స్వేచ్ఛగా నిరసన చేసుకోవచ్చు, నిరసన చేసిన వాళ్ళందరూ దేశద్రోహులు కాదు అన్నారు. అదేగా భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఈ రోజు భారత రాజ్యాంగ అధికరణ 19 ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 19 ఏం రాస్తున్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎవరన్నా సరే శాంతియుతంగా నిరసన చేయొచ్చు, గ్రూప్ గా ఫామ్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. ఇది 19/1 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 చాలా స్పష్టంగా ఉందండి. ఏంటి, ఎవరైతే హింసకు పాల్పడతారో అటువంటి దాన్ని అణిచివేయటానికి, కంట్రోల్ చేయడానికి ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పి భారత రాజ్యాంగంలోనే ఉంది. ఇప్పుడు జంతర్ మంతర్ విషయం తీసుకుని మేడం, ఇప్పుడు జంతర్ మంతర్ లో జూలై 20కి ముందు అయితే బొద్దింకల పార్టీ ఉన్నారో వాళ్ళు ఒక 1 రోజులుగా శాంతియుతంగా చేసుకున్నారు కదా. ఎక్కడ ప్రభుత్వం వాళ్ళని నిర్వహించిందా? అసలు అనుమతి లేదండి. వాళ్ళకి అనుమతి లేనప్పటికీ ప్రభుత్వం కాదనలేదే. అనే ఆ వేదిక మీద సైన్యాన్ని దూషించారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, వాళ్ళ తల్లి గారిని
అమరాభూతులు తిట్టారు, శ్రీరాములు వారిని తిట్టారు, ఈ దేశం మొక్కలవ్వాలన్నారు, కాశ్మీర్ సపరేట్ దేశం కావాలన్నారు, సైన్యాన్ని తిట్టారు. అయినా ఎవరన్నా అడ్డుకున్నారండి? అక్కడ ఏం జరిగింది? జూలై 20 తారీఖు విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు అల్లరి మోకలు వచ్చేసినాయి. ఆ మోకలు వచ్చాయని చెప్పి బుద్ధిగుల పార్టీ ఒప్పుకుంది. ఆ మోకలు రాళ్ళ దాడులు చేశాయి. ఇప్పుడు ఈ రోజు రాంచీలో చూడండి, కంపేర్ చేస్తాం ఈ రెండు. రాంచీలో ఎక్కడ విద్యార్థులు రాళ్ల దాడులు చేయలేదు, కర్రలతో పోలీస్ ఫోర్స్ ని కొట్టలేదు. పైపెచ్చు పోలీసులు చిక్కుకుపోయి ఉంటే విద్యార్థులే పోలీసులు పక్కకు తీసి పక్కకు చేర్చారు. అయితే జంతర్ మంత్రులు ఏం జరిగిందంటే పోలీసుల మీద రాళ్ల దాడులు వేశారు, కర్రలతో కొట్టే 200 పైగా పోలీసులు గాయాలు పాలే ఈ రోజు ఆసుపత్రిలో ఉన్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ గర్భవతి, ఆమె గర్భం కూడా పోయింది ఈ యొక్క దాడుల వల్ల. అక్కడ ఎవరన్నా విద్యార్థులు గాయాల పాలయ్యారన్న? గాయాల పాలు అయ్యింది పోలీసులు. మరి ఆ రకమైన పరిస్థితి ఇక్కడ రాంచీలో పూర్తి విరుద్ధ పరిస్థితి. మరి ఆ రకమైన కార్యక్రమాలు అక్కడ జరిగితే దాన్ని తప్పడితే ఎలా కుదురుతుంది? అసాంఘిక శక్తులను కంట్రోల్ చేయాలా వద్దా? దాడులను కంట్రోల్ చేయాలా వద్దా? రాజ్యాంగ అధికారం 19 సబ్ క్లాస్ 2, 3, 4 లో అదే స్పష్టంగా ఉంది. సో ఈ రకం వ్యత్యాసం ఉంది. శాంతియుతంగా చేసేవారు ఎటువంటి చేయకూడదు మేము చేయలేదు. ఎవరైతే పార్లమెంట్ మీద దాడి చేశారో, మీదకి వచ్చారో, రాళ్ళు చేశారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారండి. ఢిల్లీ పోలీసులు కూడా సుప్రీం కోర్టుకి లిస్ట్ ఇచ్చారు. ఏది ఢిల్లీ జూలై 20 తారీఖు జరిగిన ఘటనలో 2873 మంది క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు దానిలో ఫేస్ ఐడెంటిఫై అయింది. ఇది డేటా సుప్రీం కోర్టుకి ఇచ్చారు. 2873 మంది. దీనిలో మర్డర్ చేసిన వాళ్ళు 101 మంది, అటెంప్ట్ మర్డర్ 62, రేపులు చేసిన వాళ్ళు 61 మంది, అలాగే పోస్కో చట్టంలో 6, గన్నులు కలిగి ఉన్నారని చెప్పి కేసు ఉన్నారు 229 మంది. వీళ్ళందరూ మంది 2873 మంది క్రిమినల్స్ ఉన్నారండి. ఇక్కడ పాత్రికేయులు కూడా వదలలేదు. జంతర్ మంత్రుల్లో మహిళల్ని, మీలాంటి మహిళా పాత్రికేయులు మొలస్ట్ చేశారు అక్కడ. అది ఈ రోజు రాంచీలో చూడండి, ఏ పాత్రికేయులు అయితే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారంటే వాళ్ళ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందండి. మీలాంటి పాత్రికేయులు రాంచీలో ఇంటర్వ్యూకి వెళ్తే, వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే, విద్యార్థులు మాట్లాడడానికి వెళ్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. నేషనల్ మీడియా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎవరిది అప్రజాస్వామిక పరిపాలన, ఎవరిది దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఎవరు నియంత పరిపాలన అండి? ఆ యొక్క స్పష్టమైన తేడా కనబడుతుంది. అయితే మోహన్ బాబుజీ గారు చెప్పారో తప్పనిసరిగా 100% నిజం. ఎవరైనా సరే ఏదైనా సరే ఈ దేశంలో నిరసన చెప్పొచ్చు, దీక్షలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు. కాకపోతే శాంతియుతంగా ఉండాలి. శాంతియుతంగా లేకపోతే అది ఇబ్బంది. ఇంకోటి అంటున్నారు, ఇంకోటి మోహన్ బాబు గారు ఒకటి ఏం చెప్పారంటే, నిరసన చేసే వాళ్ళందరూ దేశద్రోహులు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది కాదు కదా అని చెప్పి ఆ కుర్రోడు ఏదో అడిగితే, అవును కాదు, నిరసన చేసే దేశద్రోహులు ఎలా అవుతారన్నారు. నిజమే కదండి, నిరసన చేసేవాళ్ళు దేశద్రోహులు ఎందుకు అవుతారు చెప్పండి? అసలు దేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నారండి. వీళ్ళందరూ దేశభక్తులే కదా. కాకపోతే ఎవరైతే లుంబినీ పార్క్ లో బాంబులు పేలుస్తారో వాళ్ళు దేశభక్తులా? ఎవరైతే గోకుల్ చాట్ లో బాంబులు పేలుస్తారో వాళ్ళు దేశభక్తులా? కాదు కదా. ఎవరైతే ఏది శ్రీరాములు వారిని తిట్టి, సీతమ్మ వారిని తిట్టి, సైన్యాన్ని తిట్టి, ప్రధానమంత్రి గారి పచ్చిబూతులు తిట్టే వాళ్ళు దేశభక్తులు అవుతారండి? వాళ్ళు ఏమన్నా మనం మంచివాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు అంటావా అండి? ఆ తేడా. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారో, ఎవరైతే దేశ వ్యతిరేక కార్యక్రమాలు తప్పనిసరి దేశద్రోహులు అవుతారు. ఇప్పుడు ఈ రోజు మీకు కింద చూపించాను, 2873 మంది క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు దాంట్లో చేరారు, గొడవ సృష్టించారు. మరి వాళ్ళు దేశభక్తులు అంటావా? రవికుమార్ గారు, రవికిరణ్ గారు, అయితే ఎన్నో విమర్శలు వచ్చినా కూడా ఆపరేషన్ కగార్ లాంటి వాటిని ఆయన వ్యూహాత్మకంగా అమలు చేసి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఎదుర్కొన్నారు. అలాంటి అపర చాణక్యుడు అయినటువంటి అమిత్ షా ఎందుకు ఈ మధ్య కాలంలో సరిగా కనిపించట్లేదు? అంటే సరిగ్గా ఆయన ఎక్కడా కూడా అంటే ఆయన సంబంధించి బలహీన పడ్డారా అనేది కూడా వినిపిస్తోంది. మేడం, ఆయన నిన్న మొన్న కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేరే ఢిల్లీలోనూ అలాగే ఒక మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. అన్ని మీటింగ్ లో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందరూ పార్లమెంట్ లో అందుబాటులోనే ఉన్నారు. ఓకేనా? అంతేగాని ఎవరైతే బిల్లుని పార్లమెంట్ లో లోక్సభలో ప్రవేశపెడతారో ఆ బిల్లు తాలూకు మంత్రి వచ్చి కనపడతారు. అందుకని ప్రతిసారి కనపడతాను అవసరం లేదు. ఈ రోజు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కావాలని కోరుకుంటున్నారు. ఆయన నేను వస్తాను అంటున్నారు. ఈ ఇల్లే రానివ్వట్లేదు, అడ్డం పడుతున్నారు. హౌస్ ఆర్డర్లో పెట్టనివ్వట్లేదు. ప్లెకార్డులు ఎందుకు పట్టుకొస్తాను చెప్పండి మేడం. ఒక చిన్న విషయం, అమిత్ షా గారు నిన్న కిరణ్ రిజిజు గారు కూడా లోక్సభలో చాలా స్పష్టంగా చెప్పారు లేదా? వస్తున్నారు అమిత్ షా గారు, మీరు రెడీగా ఉండండి, మీరు గొడవలు చేయొద్దు అని అన్నారు లేదా? వస్తున్నప్పుడు ఈ రోజు ఎందుకు గొడవ చేశారు చెప్పండి మీరు. ఒక సామాన్య ప్రజానికంగా ఒక సమాధానం చెప్పాలి కదా. ఒక వ్యక్తిని మీరు నన్ను రమ్మనమంటున్నారు ఇంటర్వ్యూకి, నేను వస్తానంటున్నాను. వస్తున్నా సరే
మీరు రండి 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 ఒకే 10 సార్లు అంటున్నారు అనుకో, నా మాట వినకుండా అంటే నేను రావాలన్నా వద్దనా? మీరు నన్ను రావాలని కోరుకుంటున్నారా వద్దని కోరుకుంటున్నారా? సో ఇదే అది జరుగుతుంది లోక్సభలో. నేను వస్తాను మూడు అంటే మీరు గొడవ చేస్తారంటే ఏంటి? ఆయన సమాధానం వినే ధైర్యం, శక్తి, నిబద్ధత ప్రతిపక్షాలకి లేదు. వాళ్ళకి కావాల్సింది రచ్చ, గొడవ చేయటం. ఈ రకంగా పార్లమెంట్ సజావుగా ఎందుకంటే మేము వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అండి, గత 3 టర్ములుగా ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి ప్రజలకు సంబంధించిన చట్టాలు నేను చేయనివ్వను అని ఒక అర్బన్ నక్సలైట్లుగా రాహుల్ గాంధీ అండ్ కో ఒక నక్సల్ మావోయిస్టులుగా తయారైపోయి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు, హింసను ప్రేరేపించే విధంగా చేస్తున్నారు. నిన్న కూడా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టేమంటారు, జంతర్ మంత్రులు బుల్లెట్లు పేల్చారు. బుల్లెట్ చూసేవాడు ఎక్కడ బుల్లెట్ ఉంటే పోనీ ఎంటీ షెల్ అని తీసుకురావాలి కదా. అబద్ధం, అన్ని అబద్ధాలే, ప్రతిదీ అబద్ధం చెప్పుకుంటా పోయి దేశానికి ప్రపంచానికి అబద్ధాలు చెప్పే మాస్టర్లుగా తయారయ్యారు తప్పితే వాస్తవాన్ని చర్చిద్దాం, యువతకు సంబంధించిన విషయాలు ఏదో ఉంటే న్యాయబద్ధంగా చర్చిద్దాం, చట్టబద్ధంగా చర్చిద్దాం, వాళ్ళకి కావాల్సినటువంటి విధానాలు చేద్దాం లేదు. ఈ రోజు ఎలామని వాళ్ళ ప్రభుత్వం ఇలాంటి కాదండి. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ పోలీస్ కానిస్టేబుల్ పేపర్ లీక్ అయినాయండి. అక్కడ విద్యార్థులు ఓఎంఆర్ షీట్లు గల్లం తగిలియండి. అక్కడ విద్యార్థులు నిలదీస్తే మల్లికార్జున ఖర్గే గారి కుమారుడు ప్రియాంక్ ఖర్గే అక్కడ హోంమంత్రి, ఆయన ఏమంటారు తెలుసా? అలా అయితే విద్యార్థుల ముందు నిరాహార దీక్ష చేయమను, ఆ తర్వాత మేము లాఠీ చార్జ్ చేస్తాం, ఆ తర్వాత నేను రాజీనామా చేయాలో లేదో నిర్ణయించుకుంటాను. విద్యార్థుల సమస్య మీద సీరియస్ గా రాహుల్ గాంధీ గారు మరి అక్కడ గొడవ చేస్తారు ఢిల్లీలో. మరి వాళ్ళ పాలిత ప్రభుత్వం ఏమో విద్యార్థుల సమస్యల మీద చూడగా ఈ రకంగా మాట్లాడతారు. మళ్ళీ ఏదైతే పంజాబ్ లో అంతే కదా, పంజాబ్ లో 2-3 పేపర్లు లీక్ అయినాయి. మరి అక్కడ లాఠీ చార్జ్ చేస్తారు. మరి అక్కడికి వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది, అరవింద్ కేజ్రీవాల్ గారు శుద్ధంగా పోసుకోమని చెప్తారు కదా ఢిల్లీలో. మరి అక్కడ ఏం చేస్తారు? మరి ఇప్పుడు ఇంకోటి జంతర్ మంతర్లో అసాంఘిక శక్తులు దూరాయని ఎవరు చెప్పారండి? అమృత్సర్ పంజాబ్ రాష్ట్ర డీజీపీ, అమృత్సర్ కమిషనర్ వాళ్ళు పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పట్టుకున్న 9 మందిని. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పంజాబ్ లోనే ఉన్నటువంటి డీజీపీ జంతర్ మంతర్లో జూలై 20వ తారీఖు పాకిస్తాన్ లక్షణేతలతో మనుషులు దూరారు అని 9 మందిని వాళ్ళు పట్టుకొని ముందు పెట్టారు. దానిలో కొంతమంది పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిని చంపేటాకో ప్లాన్ చేస్తారని చెప్పి ఆ డీజీపీ చెప్పారు. ఆ డీజీపీ ఈ విషయం చెప్పారని చెప్పి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారండి. చూడండి, ఇప్పుడు అక్కడ మా ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా జంతర్ మంతర్లో ఏ అసాంఘిక శక్తులు దూరిపోయారో స్పష్టమవుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ రాంచీ రమ్మంటుంది, ఎందుకు అట్లేదండి రాంచీ? మరి వాళ్ళ ప్రభుత్వమే కదా మేడం, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి రాజీనామా చేయమనొచ్చు వాళ్ళ మంత్రుల్ని. నిజంగా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిన్న రాత్రి ఏదైతే విద్యార్థుల దాడులు జరిగాయో, దారుణమైన కాండ జరిగిందో దానికి వాళ్ళ మంత్రులు రాజీనామా చేసి బయటకు వచ్చేయాలి. మేము ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండమని. అప్పుడు ఆయన చిత్తశుద్ధి నిలబడతాయి. లేకపోతే రాహుల్ గాంధీ గారికి వెళ్ళి హేమంత్ సోరెన్ గారి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఇవన్నీ చేయకుండా లిప్ సర్వీస్ ఇచ్చుకుంటూ కబుర్లు చెప్తా ఉంటే ప్రపంచం చూస్తుంది, దేశం చూస్తుంది. ఇది డబుల్ స్టాండర్డ్సా? ఇటువంటి వ్యక్తి గడి ఒక మాట పూటకు ఒక మాట మాట్లాడతారా? మీకు పార్లమెంట్ లో చర్చ కావాలంటే తప్పనిసరిగా చర్చ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకు మీరు కనీసం ఒక అరగంటనే సరే కాము కూర్చొని నోటీస్ సర్వ్ చేసి అమిత్ షా గారి కోసం వెయిట్ చేయొచ్చు కదా? మౌన దీక్ష చేయకపోతే నిరసనగానే మౌన దీక్ష చేయండి. సభలోనే ఉండి 1 గంట పాటు, అరగంట పాటు మేము ఉంటాము, అమిత్ షా గారిని రమ్మనమంటే మేము కాముగా ఉంటామని చెప్పి ఇలా కూర్చొని. అయితే రవికిరణ్ గారు, మరి అమిత్ షా మౌనం విపక్షాలకు ఒక రాజకీయ అస్త్రంగా మారబోతుంది అనుకోవాలంటారా? ఏమంటే వాళ్ళ రాజకీయ అస్త్రాలు ఏ పార్టీయో ఇందాక నుంచి చెప్తున్నాను నేను పావు గంటగా. వాళ్ళ రాజకీయ అస్త్రాలు కేవలం సభను వాయిదా పడేలాగా చేసడం మాత్రమే. కేవలం ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారండి. ప్రజలు చూడలేదా అండి? నువ్వు ఢిల్లీలో ఒక మాట, రాంచీలో ఒక మాట, బెంగళూరులో ఒక మాట, అమృత్సర్ లో ఒక మాట. తెలంగాణలో ఏమైందండి? తెలంగాణలో మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే కదా. మరి అక్కడ డాక్టర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరీక్షల్లో పిఎస్సి పేపర్ లీక్ కాలేదండి. అలాగే మొన్న 10th క్లాస్ పరీక్షల్లో కూడా 2-3 జిల్లాలు లీక్ కాలేదండి. మరి ఇప్పుడు అడిగారండి రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా జరుగుతుంది, నువ్వే ఎడ్యుకేషన్ మినిస్టర్, నువ్వు తప్పుగా పోయినా అన్నారా? పోనండి, ఎందుకు మాట్లాడలేదు? అంటే ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట, ఎక్కడ స్థిరత్వం లేదు. విద్యార్థుల యొక్క అంశాల మీద నిజమైనటువంటి చిత్తశుద్ధి లేదు. కేవలం వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, తప్పుదోవ పట్టించే విధంగా ఆయనగా స్వప్రకటిత జంజీ లీడర్ గా ఆవిర్భవించాలని చెప్పి కోరిక తప్పితే ఎక్కడా విద్యార్థుల సమస్య మీద లేదు. నిజంగా అలా ఉంటేరండి, అందుకని ఈ యొక్క రాజకీయ అస్త్రాన్ని ఏదైతే ఎంచుకున్నారో ఆయనకి బూమ్రాంగ్ అవుతుంది.
ఎక్కడ ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా చిత్తశుద్ధి లేని శివపూజల విశ్వదాభిరామ విరవరేమ మన వేమ పద్యం ఉంటది. నిజంగా చిత్తశుద్ధి లేని ఏ పూజ అయినా సరే నిష్ఫలం. ఆ రకంగా రాహుల్ గాంధీ గారి ప్రవర్తన ఎలా ఉంది? చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాంచీకి వెళ్ళాలి రాహుల్ గాంధీ గారు. ఛాత్రంకి గూంజని మన ఉత్తరప్రదేశ్ లో పెట్టారు. ఎందుకంటే జార్ఖండ్ లో పెట్టచ్చు కదా, అక్కడ ఉంది కదా సమస్య. ఉత్తరప్రదేశ్ లో అలా ప్రయాగ్రాజ్ లో పెట్టారు. ప్రయాగ్రాజ్ లో ఏ సమస్య ఉందని? సమస్య ఉంది రాంచీలో కదా, సమస్య ఉంది బెంగళూరులో కదా, సమస్య ఉంది అమృత్సర్ లో కదా, సమస్య ఉంది హైదరాబాద్ లో కదా. ఇక్కడ పెట్టాలి కదా. సమస్య లేని చోట భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న చోట పెట్టడం మీ ఉద్దేశం ఏంటి? రాజకీయం కోసమే వాడుకోవాలి. ఇలా చేస్తే రాజకీయంగా నాకు ఓట్లు వస్తాయని తాపత్రయం, ఆశ, ఆరాటం తప్పితే వ్యర్థ ప్రయాస, ఆయాసం తప్పితే ఆయనకి అదేం మిగలదండి. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. అసలు జంజీని తప్పుదో పట్టించే విధంగా రాహుల్ గాంధీ. జంజీ ఎవరండి? ఈ దేశ యువత, ఈ దేశ గర్వం. ఈ రోజు జంజీ 18 ఏళ్ళు 19 ఉన్న సైన్యంలో చేరి భారతదేశాన్ని పహార కాలుస్తున్నారు. -40 -50 సెల్సియస్ లో భారతదేశాన్ని కాపాడుతున్నారు. హైదరాబాద్ లో స్కై రూట్ సంస్థ ఏది శాటిలైట్ ని, రాకెట్ ని ప్రైవేట్ సంస్థ పైకి పంపించింది, రికార్డ్ సృష్టించింది. వాళ్ళ వయసు ఎంత అండి? యావరేజ్ వయసు 28 ఏళ్ళు. వాళ్ళు జంజీ. ఏ జంజీ అయితే ఒలింపిక్ లో గోల్డ్ మెడల్, ఏషియాలో గోల్డ్ మెడల్ సంపాదించి అలాగే రకరకాల విద్యా సంస్థలు గోల్డ్ మెడల్ సంపాదిస్తారు, అది జంజీ. ఈ జంజీ దేశ అభివృద్ధి కోసం, దేశ సంపద కోసం, దేశం యొక్క సమున్నత లక్ష్యాల కోసం పనిచేస్తుంది. రాహుల్ గాంధీ గారు రెచ్చగొడుతుంది దాడి తప్పని కొంతమంది యువత. ఇందాక చూపించా కదా, 2773 మంది అయితే ఉన్నారో క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు, వాళ్ళకి నేతృత్వం వహిస్తారు ఆయన్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళ ద్వారా అరాచకం సృష్టించాలి. ఎందుకని బంగ్లాదేశ్ లో ఏ రకంగా జరిగిందో, నేపాల్ ఏ రకంగా జరిగిందో, పాకిస్తాన్ లో ఏ రకంగా జరిగిందో, శ్రీలంకలో ఏ రకంగా జరిగిందో, భారతదేశం చుట్టూరు ఏ రకంగా జంజీ పేరు మీద డీప్ స్టేట్, అమెరికా లాంటి డీప్ స్టేట్ లాంటి సంస్థలతో కుమ్మక్కయ్యి ఆయా దేశాల్లో ఏ రకంగా రిజిమ్ చేంజ్ చేశారో అటువంటి రిజిమ్ చేంజ్ కి రాహుల్ గాంధీ గారు ప్రయత్నిస్తున్నారు తప్పితే ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు తనకు ఓట్లేరు, తను ఎప్పుడు ప్రధానమంత్రి కాలేరు. ఆ సీటు మా అమ్మమ్మదే, మా నాన్నదే, మా నానమ్మదే, మా ముత్తాతదే. ఆ సీట్లో ఇంకెవరు కూర్చోకూడదు, ప్రధానంగా బీసీ వర్గాల నుంచి ఎవరు కూర్చోకూడదు అనే ఉద్దేశం తప్పితే, అనే ఉద్దేశంతో దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యి ఈ రకమైన కార్యక్రమాలు ప్రోత్సహిస్తారు. లేకపోతే నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెప్పండి. చివరిగా ఒకటి చెప్పండి, అయితే ఎన్నికల వ్యూహాలు అమలుపరచడంలో ఉన్నటువంటి అమిత్ షా మరి పార్టీ వాళ్ళను కూడా ప్రకటించేటప్పుడు ఆయనే స్వయంగా అక్కడికి వెళ్లి ప్రధాన నాయకుడుగా కూడా ఆయన అక్కడ ఉన్నారు. బట్ కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని విపక్షాలు చెప్తున్న దాంట్లో మీరేం చెప్తారు ఫైనల్ గా విపక్షాలకి? విపక్షాలు ఇప్పటికన్నా సరే కాముగా ఒక గంట సేపు అన్నా లోక్సభలో కూర్చునే దమ్ముందా మీకు? ఒక గంట సేపు మౌనంగా కూర్చోండి, నోటికి ప్లాస్టర్స్ కూర్చొని పోయి. అమిత్ షా గారు రాకపోతే అడగండి. మీరు గొడవలు చేసి ప్లకార్డ్స్ చేసి ఇదిగో చూడండి, మీరు చూపిస్తారు ప్లకార్డ్స్. ఆ ప్లకార్డ్స్ అన్ని పట్టు కూర్చుంటే ఏ రకంగా వస్తారన్నా? ఏ రకంగా చర్చ జరుగుతుంది? చర్చ జరగాలి కదా. ఇప్పుడు దాని ఏం జరిగిందో అని దాని మీద చర్చ జరగాలి కదా మేడం. విపక్షం చెప్తారు, స్వపక్షం చెప్తారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ చర్చ జరగకుండా ఇవ్వకుండా అడ్డం పడిపోతూ రావట్లేదు. ఇప్పుడు అడుగుతున్నారు రాంచీలో రాహుల్ గాంధీ ఎందుకు రావట్లేదు, ఎందుకు పారిపోయారు రాహుల్ గాంధీ రా అని చెప్పి రాహుల్ కమ్ టు రాంచీ అని అక్కడ బోర్డు పెట్టారండి రాంచీలో. అక్కడ బోర్డు ఏంటి తెలుసా? రాహుల్ కమ్ టు రాంచీ. మరి ఎందుకు వెళ్ళట్లేదండి ఈయన? ఖాళీయే కదా ఈయన. విపక్షాలు మరి వాళ్ళు సభ కూడా అడ్డుకుంటున్నారు కదా, వెళ్ళొచ్చు కదా, మరి ఎందుకు వెళ్ళట్లేదు? ఈ రోజు అమిత్ షా గారు వస్తారని ఏంటంటే, వస్తే ఆయన సమాధానాన్ని తట్టుకోలేము, దానికి సమాధానం మనం చెప్పలేము. ఆయన అడిగే ప్రశ్నలకు కానీ, ఆయన లాజికల్ గా మాట్లాడే విధానం కానీ అనేకమైన విషయాలు ముందు పెడతారు. ఎక్స్పోజ్ అయిపోతారు. ఈ ప్రతిపక్షం ప్రజల ముందు ఎక్స్పోజ్ అయిపోతారు అన్న భయంతో రానివ్వకుండా ఈ రకమైన చేస్తారు తప్పితే ఈ భయం పడుతుంది రాహుల్ గాంధీ గారు, అమిత్ షా గారు కాదండి. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మీరు లైవ్ లో జాయిన్ అయ్యి మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి క్వశ్చన్ వరకు వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.